హాయ్ అండి, వెల్కమ్ టు స్మార్ట్ అక్షర. ఈరోజు వీడియోలో ఫంక్షన్ స్టైల్లో ఉప్మా ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం. ఇక్కడ ఫంక్షన్స్లో వంటలు చేసే మాస్టర్ ఉంటారు కదా, ఆయన ఏ విధంగా చేశారో చూపిస్తున్నాను. ఒకసారి మీరు కూడా చూసి ట్రై చేయండి. ఇక్కడ ఉప్మా రవ్వను కొలుస్తున్నాము. 1/2 kg ప్యాకెట్స్ 3 ఉన్నాయి, అంటే 1.5 kg. ఒక 1/2 kg ప్యాకెట్ని కట్ చేసి వేస్తే ఆ బౌల్ నిండా అయింది. 3 ప్యాకెట్స్ కాబట్టి 3 బౌల్స్ అయ్యాయి. ఒక ప్యాకెట్ అయితే కొలిచి చూసాము, మిగతా 2 ప్యాకెట్స్ సేమ్ ఉంటాయి కదా అని డైరెక్ట్గా వేసాము, అంటే 3 బౌల్స్ అనమాట లెక్క ప్రకారం. కొన్ని పల్లీలు, కొంచెం జీడిపప్పు రెడీగా ఉంచుకోవాలి. ఉప్మా రవ్వలో వేడివేడి ఆయిల్ లేకపోతే వేడి గీ వేసుకొని పక్కన ఉంచుకోవాలి. స్టవ్ మీద ఒక పెద్ద గిన్నె పెట్టుకొని ఈ ఉప్మాకు సరిపడా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కొంచెం వేడయ్యాక దాంట్లో ఆనియన్స్, పచ్చిమిర్చి, ఎండుమిరపకాయలు, క్యారెట్స్, పల్లీలు, జీడిపప్పు అన్నీ వరుసగా వేసుకోవాలి. తాలింపు గింజలు కూడా వేసుకోవాలి. ఇక్కడ ఆయిల్ కొంచెం ఎక్కువగా వేడైంది కాబట్టి ఫస్ట్ ఆనియన్స్, పచ్చిమిర్చి వేశాడు. తాలింపు గింజలు వేస్తే మాడిపోతాయని వీటన్నిటిని తెడ్డుతో బాగా మిక్స్ చేసి బాగా ఫ్రై అవ్వనివ్వాలి. ఉప్మాలో పచ్చిమిర్చితో పాటు ఎండుమిర్చి కూడా వేస్తేనే టేస్ట్ బాగుంటుంది. ఇక్కడ ఇవన్నీ ఫ్రై అయ్యాక ఎసరు కోసం వాటర్ పోసాడు. 3 గిన్నెల ఉప్మా రవ్వ తీసుకున్నాం కదా, 6 గిన్నెల వాటర్ పోసాడు. అంటే డబల్ క్వాంటిటీ వాటర్ పోయాలి. ఉప్మా రవ్వ ఎంత ఉందో దానికి డబల్ వాటర్ పోయాలి. ఇక్కడ కొంచెం కల్లుప్పు కూడా వేశాడు. ఇక్కడ కొంచెం పసుపు కూడా వేస్తున్నాడు. గిన్నెతో 3 గిన్నెలు ఉప్మా రవ్వ అయింది కాబట్టి 6 గిన్నెలు వాటర్ పోసాడు. వాటర్ పోసాక రుచికి సరిపడా సాల్ట్ వేయాలి. కల్లుప్పు వేసి మూత పెట్టాడు. ఈ ఎసరుని బాగా కెరలనివ్వాలి. ఈ ఎసరు మొత్తం బాగా కెరలేలోపు ఉప్మా రవ్వను రెడీగా ఉంచుకోవాలి. ఇంతకుముందు ఈ ఉప్మా రవ్వలో వేడి ఆయిల్ వేసి పక్కన పెట్టాడు కదా, దీన్ని చేత్తో బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా చేసుకోవడం వల్ల ఉప్మా రవ్వ ఎసరులో వేసేటప్పుడు ఉండలు కట్టకుండా ఉంటుంది. టేస్ట్ కూడా బాగుంటుందంట ఇలా చేయడం వల్ల. చూశారు కదా, ఎసరు బాగా వచ్చింది. ఇప్పుడు రుచికి సరిపడా సాల్ట్ వేశాడు. ఇప్పుడు కలిపి ఉంచుకున్న ఉప్మా రవ్వని ఒకరు వేస్తూ ఉంటే అతను కలిపాడు. ఎక్కడ ఉండలు అనేవి కట్టకుండా మంచిగా వచ్చింది. ఎందుకంటే ముందే వేడివేడి ఆయిల్ వేసి కలిపి ఉంచాం కాబట్టి ఉప్మా రవ్వలో. ఇలా ఒకరు వేస్తూ ఒకరు కలుపుతూ ఉంటే కూడా ఉండలు కట్టకుండా ఉంటుంది. ఇలా బాగా మిక్స్ చేయాలి. ఈ వాటర్ అంతా దగ్గర పడే వరకు మిక్స్ చేసి కొద్దిసేపు మూత పెట్టి ఉంచాలి. ఒకసారి సాల్ట్ చెక్ చేసుకొని, సాల్ట్ తక్కువ ఉంటే మళ్ళీ కొంచెం వేసుకొని మిక్స్ చేసుకోండి. ఇలా బాగా వాటర్ మొత్తం ఇంకిపోయే వరకు కలుపుతున్నాడు. ఇలా మొత్తం దగ్గర పడ్డాక ఇది పొయ్యి మీద నుండి కింద పెట్టి బాగా కలిపి పైన కొత్తిమీర చల్లాడు. చాలా బాగా వచ్చిందండి ఉప్మా. ఒకసారి మీరు కూడా ఈ విధంగా ట్రై చేయండి. నెక్స్ట్ దీనిపైన ఒక 2-3 స్పూన్లు దాకా గీ కూడా వేశాడు. అంతే అండి, వేడివేడి ఉప్మా రెడీ అయిపోయింది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కన బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.